ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు మనం సౌందర్యలహరిలో 16వ శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ తల్లి దయతో అత్యంత అద్భుతంగా నేను ఈ సౌందర్యలహరిని చదువుకుంటూ 10 మంది శ్రోతలు విన్నా చాలు, ఎంతో పుణ్యఫలమని నా వంతు కృషిగా ఒక చిన్న సాధన చేసి నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతోంది. అందరూ చూసి తరిస్తే సంతోషిస్తాను. ఈ 16వ శ్లోకంలోకి వచ్చేసరికి లౌకిక ప్రయోజనంలో ఎవరైతే తమ పిల్లలు అత్యంత అద్భుతంగా చదువుల్లో రాణించాలి అని కోరుకుంటున్నారో వారు ఈ 15, 16, 17 పద్యాలు మూడింటిని కనుక చదివించినట్లయితే 45 రోజులు తదేకంగా 1000 మార్లు ఈ దీక్షగా చదివి చేసి అమ్మవారికి తేనె, మధురమైన ఫలములు, పండ్లని నైవేద్యంగా పెట్టి వాళ్ళు తీసుకోవాలి. ఆ నైవేద్యాన్ని పెడితే ఇది సిద్ధిస్తుంది. ఇక ఈ పద్యం గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే ఇందులో పద్యం గురించి చెప్పుకున్నట్లయితే కవీంద్రాణం చేతః కమలవన బాలా తపరుచిం భజంతే ఏ సంతి కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీం. అనగా ఏ విధముగా అయితే కమలాత్ముడు రశ్మిశోకకనే వికసించిన పద్మముల వలె, అనగా ఒక పద్మములు కమలాత్ముడు అనగా సూర్యుడి యొక్క రశ్మిశోకంగానే పద్మములు ఎలా వికసిస్తాయో అదేవిధంగా ఈ సరస్వతి అమ్మవారిని గనక ధ్యానించి ఏ మనుజుడైతే సిద్ధి పొందుతున్నాడో అతనికి జ్ఞానం, వాక్కు, వాజ్మయము, సాహిత్యము అన్నీ కలుగుతాయి అని పద్యం యొక్క అర్థం. ఇది అత్యంత అద్భుతంగా సారస్వతిక అనే ఒక ప్రయోగాన్ని చేసి సరస్వతీదేవి అమ్మవారిని పూజించే విధంగా, సరస్వతీదేవి అమ్మవారిని మనం 8 రూపాల్లో పూజిస్తాం. అదేవిధంగా ఈ పూజ, ఈ పునస్కారాలు ఇవన్నీ చాలా కష్టమై అవుతాయి అని అనుకున్న మానవుడు 45 రోజులు కనుక దీన్ని దీక్షగా శ్రద్ధగా పఠిస్తే ఈ మూడు శ్లోకాలు 15, 16, 17 వాళ్ళు ఖచ్చితంగా వాల్మీకి, కాళిదాసు అంతా గొప్ప మహాకవులయ్యే విధంగా కవితా పటుత్వం అనేది వాళ్ళకి లభిస్తుంది. సరస్వతీదేవి నుంచి ఉద్భవించిన వచ్చే శృంగార రసప్రవాహాల వలె గంభీరమైన వాగ్విలాస సంపదల చేత సత్పురుషులు అందరి హృదయాలను రంజింపచేయుదురు.